నా పేరు శ్రీలత అండి. అమ్మా ఎక్కడ ఉంటుంది? నేను కంచరపాలెం అండి. అమ్మా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉచిత గ్యాస్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీపం పథకం కింద ఇది మీకు వచ్చిందా? వచ్చిందండి. మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇది మిడిల్ క్లాస్ ప్రతి పేదవారికి ఇది చాలా భరోసాగా ఉంది. చాలా యూజ్ఫుల్ ఇది. ఈ పథకం ఏంటి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అమ్మా ఈ గ్యాస్ అంటే ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా టైం కి ఈ ఉచిత గ్యాస్ దీపం పథకం కింద ఇవ్వడంలోని మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు? మహిళలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు ఇదే కాకుండా మనకి ఫ్రీ బస్ అనేది ఇంకా ఆయన అనుకున్నట్టు ఆయన 6 హామీలు అయితే నెరవేర్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ గ్యాస్ ఇవ్వడం వల్ల గ్యాస్ ఇవ్వడం వల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలాంటి ఇబ్బంది పడేవారు? ఈ గ్యాస్ కొనుక్కోవడానికి అప్పు చేసుకొని కొనుక్కున్నారు. ఇప్పుడు ఉచిత గ్యాస్ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? గతంలో కంటే ఇప్పుడు చాలా అప్పుడు అమౌంట్ ఇచ్చి కొనుక్కుండేవారు, ఇప్పుడు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇది చాలా మిడిల్ క్లాస్ పేదవారికి అయితే ఇది చాలా యూస్ఫుల్ అండి. టోటల్ గా అయితే చంద్రబాబు గారి మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది కూటమి ప్రభుత్వం. నమ్మకం ఏర్పడిందండి. ఎందుకంటే ఆయన అనుకున్న విధంగా ఆయన పథకాలన్నీ చేస్తున్నారు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు సమన్వయంతో చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మేడం గారు మీ పేరు? నా పేరు కనకలత అండి. మేడం ఎక్కడ ఉంటున్నారు? గాజువాక నుంచి వస్తుంది. మేడం గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ అనేది ఇవ్వడం అందిందా మేడం? అందింది సార్. వచ్చిన ఎలా ఉపయోగపడింది మేడం? చాలా బాగా ఉపయోగపడిందండి. అంటే ఇంతకు ముందుకు వచ్చి చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఇది గ్యాస్ వచ్చిన దగ్గర నుంచి, ఫ్రీ గ్యాస్ వచ్చిన దగ్గర నుంచి బాగుంది సార్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఈ ఉచిత గ్యాస్ ఇవ్వడంలోని ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎలా అనిపిస్తుంది? ఒక నమ్మకం అనేది ఆయన అన్ని చేస్తారని చాలా నమ్మకం ఉంది సార్. ఫ్రీ బస్ కూడా ఇచ్చారు. సో చాలా బాగా ఇదవుతుంది సార్. ఇంత ముందు గవర్నమెంట్ చాలా బాగుంది సార్. ఈ దీపం పథకం పడడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఇది కూడా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది సార్ అన్ని విధాలుగా. థ్యాంక్ యూ సార్. అమ్మా మీ పేరు? అమ్మా ఎక్కడ అమ్మా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇది పడ్డదమ్మా? పడ్డదమ్మా. ఎలా ఉపయోగించిందమ్మా? ఎలా ఉపయోగపడుతుంది మీకు ఇది ఫ్రీగా ఇవ్వడం? పర్వాలేదు, బాగానే ఇచ్చారు. ఒకసారి పడ్డది, రెండోసారి పడ్డందని నేను చూసుకోలేదు. బానే ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మీకు ఎలా ఉపయోగపడింది? గతంలో ఎలాంటి ఇబ్బంది పడేవారు గ్యాస్ కొనుక్కోవడానికి? పర్వాలేదు, ఇప్పుడైతే పర్వాలేదు. గ్యాస్ కి మన ఇబ్బంది వచ్చింది కానీ ఇప్పుడైతే పర్వాలేదు, బానే ఉంది. చంద్రబాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో అవి నెరవేరుస్తున్నారు? కొద్దిగా పర్వాలేదు. కానీ గవర్నమెంట్ సొమ్ము అయితే నేను ఇప్పటికి వచ్చి ఎటు తినలేదు. ఒక గ్యాస్ డబ్బులు మాత్రం నాకు పడ్డాయి. ఎలా అనిపిస్తుంది అమ్మా చంద్రబాబు నాయుడు గారు? బానే ఉంది, బానే ఉంది. ఒక నమ్మకం అనేది ఏర్పడింది. మేము ఆ పార్టీయే. అమ్మా మీ పేరు? లక్ష్మీదేవి సార్. ఎక్కడ గాజువాక. అమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేది డబ్బులు వేయడం జరిగింది పిల్లలకి. ఎలా పడ్డదమ్మా? పడ్డది సార్. ఎంతమంది పిల్లలు? 2 బాబులు. ఇద్దరికి పడింది. ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడ్డాయి? ఫీజుల వరకు ఉపయోగపడింది సార్, అది చదువుకోవడానికి వాళ్ళకి. ఎలా అనిపిస్తుంది అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారు కదా అది టైం ప్రకారంగా డబ్బులు వేశారు సార్. ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ డబ్బులు వేయడం వల్ల? ఎలా అనిపిస్తుంది? పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి ఉపయోగపడ్డాయి సార్. ఎలాంటి ఇబ్బంది పడేవారమ్మా గతంలోనే? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా, ఎలా అంతా మంచిగా అనిపించింది సార్. బాగుందా చంద్రబాబు నాయుడు గారు పథకాల్లో? బాగా ఉంది సార్. అమ్మా మీ పేరు? రాయపిరెడ్డి మంగండి. అమ్మా ఎక్కడ ఉంటున్నారు? ఎంబీ పట్నం అండి. అమ్మా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉచిత గ్యాస్ దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చారు, వచ్చాయమ్మా మీకు? వచ్చేయండి. అమ్మా ఎలా అనిపిస్తుంది అమ్మా ఇది రావడం వల్ల మీకు ఎలా ఉపయోగపడింది? మాకు చాలా ఉపయోగపడిందండి. హ్యాపీగా ఉందండి. ఆయన వచ్చిన తర్వాత మాకు అన్ని బాగానే, వస్తువులు అన్ని బాగానే ఉన్నాయండి. బయటికి రావాలనుకుంటే బస్సులు కూడా ఫ్రీగా వేసారండి. ఇబ్బంది లేకుండా వెళ్తున్నామండి. అంతా బానే ఉంది. ఉచిత గ్యాస్ దీపం పథకం ఇవ్వడం వల్ల ఈ సిలిండర్లు ఎలా ఉపయోగించుకుంటున్నారు? సంవత్సరానికి 3 గ్యాసులు కదా, గతంలో ఎలాంటి ఇబ్బంది పడేవారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే పర్వాలేదండి. ఈ ఉచిత గ్యాస్ వచ్చిన తర్వాత మాకు ఆర్థికంగా బానే ఉపయోగపడిందండి. చాలా బాగుందండి. ఈ పథకం అంతా మాకు చాలా హ్యాపీగా ఉందండి. చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం అయితే వచ్చింది? నమ్మకం వచ్చిందండి. ఆయన ఎంత మళ్ళీ కూడా ఆయనే రావాలండి. మీ పేరు? నా పేరు రమాదేవి అండి. ఎక్కడ ఉంటున్నారు? మేము పెద్దగంటాడు. అమ్మా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేది డబ్బులు వేసింది, పట్టదమ్మా? ఎంతమంది పిల్లలు? 2 అండి. ఇద్దరికి పడ్డాయి. ఈ డబ్బులు అనేది ఎలా ఉపయోగపడింది అమ్మా? గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీరు ఎలా ఉపయోగపడింది? అంటే మా పిల్లలకు బాగా యూజ్ అయ్యాయండి.
ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చారు కదా, ఎలా అనిపిస్తుంది చంద్రబాబు గారు? మాకు చాలా బాగా అనిపించింది, ఆ పిల్లలు చదువులకు ఉపయోగపడ్డది అన్నమాట. ఉపయోగపడ్డాయండి. గతంలో ఎలా ఇబ్బంది పడేవారు? గతంలో కట్టలేక చాలా ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డామండి. కట్టలేక ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు టైం కేసింది కదమ్మా, ఈ డబ్బులు పిల్లలకే ఉపయోగపడ్డాయి. ఉపయోగపడ్డా, ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇలా తల్లికి వందనం వేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉందండి. అమ్మ మీ పేరు? సంతోషి అండి. అమ్మ ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అమ్మ ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేది వేయడం జరిగింది, వాళ్ళిద్దరికి పడ్డదమ్మా. మా ఇద్దరికి పడ్డది. ఒకప్పుడైతే ఒకరికి వేసేవారు, ఇప్పుడు తను వచ్చిన తర్వాత మా ఇద్దరికి పడ్డది. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇంట్లోకి దేనికైనా సరే, బుక్స్ కానీ మా ఇంట్లో పెడతాను కానీ దేనికైనా సరే ఉపయోగపడుతుంది. సూపర్. ఎలా అనిపిస్తుందమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారన్నారు, మీ ఇద్దరు పిల్లలకి పడ్డాయి, ఈ డబ్బులు ఎలా ఉపయోగపడింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా గతంలో ఎలా ఇబ్బంది పడేవారు అంటే అప్పు చేసి ఫీజులు కట్టేవారు, అప్పు చేసి ఫీజులు కట్టేవారమే. ఇప్పుడు అయితే మాత్రం అమ్మఒడి పడుతుంది కాబట్టి, తెల్లి వందన పడుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నదండి. ఈ ఫీజు మరి ఆ పిల్లలకి కట్టడం, ఇంకా ఇంట్లో డబ్బులు తీయవసరం లేదు, ఇంకా దేనికి అతను పడవసరం లేదు. చక్కగా సూపర్ గా ఉంది. చంద్రబాబు గారు ఎలా అనిపిస్తుందమ్మా అతను వచ్చిన తర్వాత పిల్లల చదువు విషయంలో గానీ, ఈ డబ్బులు వేయడంలో గానీ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చాలా బాగా అనిపిస్తుందండి. ప్రస్తుతానికి అది మాత్రం ఇప్పుడు ఏమీ లేదండి. అతను వచ్చిన తర్వాత మాత్రం సూపర్.